వాకండేలో భారత్ అభిమానులను సైలెంట్ చేస్తామని విర్రవీగిన ఇంగ్లాండ్ జట్టునే భారత్ సైలెంట్ చేసి ఇంటికి పంపించింది. జేకబ్ బెథెల్ బ్యాట్ తో విరుచుకుపడినా కూడా ఇంగ్లాండ్ కు ఓటమి తప్పలేదు. ఓటమి తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారిక్ బ్రూక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. మ్యాచ్ గురించి మాట్లాడుతూ పిచ్ ఫ్రెష్ గా ఉండటంతో మ్యాచ్ ప్రారంభంలో బంతి కొంచెం ఆగి వస్తుందని, మొదటి ఇన్నింగ్స్ లో స్పిన్ కు బాగా అనుకూలిస్తుందని అనుకున్నాం, కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చాడు. భారత్ బ్యాటర్లు మాత్రం అద్భుతంగా ఆడారు. ఈ టోర్నమెంట్ మొత్తం మా జట్టు ఎలా ఆడిందని చూసుకుంటే మా కుర్రాళ్ళందరూ ఖచ్చితంగా గర్వపడాలని బ్రూక్ అన్నాడు. అలాగే ఒక కీలక సంఘటన గురించి మాట్లాడుతూ సంజు శాంసన్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేయడం నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. అలాంటి క్యాచ్లు పడితేనే మ్యాచ్ ఎందుకు గెలుస్తారనే విషయం ఇప్పుడు నాకు అర్థమైందని తెలిపాడు. ఈ మ్యాచ్ లో దురదృష్టశాతం మేము అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాం. బౌలింగ్ మరియు ఫీల్డింగ్ రెండిట్లోనూ మేము ఆశించిన స్థాయిలో ఆడలేకపోయామని చెప్పుకొచ్చాడు. ఇక భారత్ బ్యాటర్ల గురించి మాట్లాడుతూ భారత్ బ్యాటర్లు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లని, వాళ్ళకు బౌలింగ్ లో చిన్న తప్పు చేసిన బంతి నేరుగా స్టేడియం దాటి వెళ్తుందని బ్రూక్ అభిప్రాయపడ్డాడు. చివరగా ఫైనల్ గురించి మాట్లాడుతూ ఫైనల్కు చేరిన రెండు జట్లు కూడా చాలా బలమైనవని, రెండు జట్లు బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉందని, కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు బౌలింగ్ బాగా చేస్తుందో ఆ జట్టుకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని అభిప్రాయపడ్డాడు. నమస్తే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంటెంట్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.